ఆ రోజు ఒక పెద్దలు ఆ రోజు నాటిన తెలంగాణ విత్తనం ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సాకారమై మనందరం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. అందులో ప్రధానమైన విద్యార్థి విభాగాన్ని ముందుండి నడిపించి యావత్ విద్యార్థి లోకానికి నాయకుడై ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు అందించిన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి 21వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సతీమణి పెద్దలు భాగ్యలక్ష్మి గారు, అలాగే వారి అబ్బాయి మను మల్లికార్జున్ గారు, పెద్దలు సీనియర్ ఎన్నోసార్లు శాసనసభలో మహబూబ్ నగర్ వాణిని వినిపించిన పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ గారు, చంద్రకుమార్ గారు, కేవీఎన్ రెడ్డి గారు, వసంత గారు, వినోద్ కుమార్ గారు, అనిత గారు, బెనర్ గారు, ప్రదీప్ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ప్రెస్ మిత్రులకు నమస్కారం. తెలంగాణ వచ్చిన సందర్భంగా అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ 3 రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛావాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలోనే డాక్టర్ మల్లికార్జున్ గారి వర్ధంతిని మనం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం. వారు ఇంకొంతకాలం బ్రతికుంటే మలిదశ తెలంగాణ పోరాటం ఉధృతంగా సాగే తీరును చూసేవారు. కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లిన చరిత్ర ఉద్యమకారులుగా మా అందరికీ తెలుసు. వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులు ఏకం కావడము, ఒక మహోద్ర ఉద్యమ రూపం దాల్చడము, డిసెంబర్ 9, 2009లో సోనియా గాంధీ గారి చొరవతో ప్రకటన రావడము, ఇవన్నీ కూడా చరిత్ర. ఆ చరిత్రలో మొదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళు ఉన్న విషయం మన అందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. వారు ఉద్యమకారుడిగా కాదు, ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తన వాళ్ళుగా చూసిండు. మల్లికార్జున్ గారి కులం ఏది అంటే చాలామందికి ఇప్పటిదాకా తెలియదు. అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసింది. ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం, పేరు ముందు నాది ఇది, మీరు ఫలానా కాబట్టి నాతోటి ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసిన ఎంతోమంది వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి. సమాజం ఒక దేవాలయం, అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అన్న ఒక భావన ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు మొదటివారు. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది, జిల్లాకు ఉంది. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలే. ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఈరోజు సౌత్ సెంట్రల్ జోన్లో, రైల్వే జోన్లో మహబూబ్ నగర్కు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది, గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసిన లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు. ఈ మీటర్ గేజ్, బాడ్ గేజ్ చేయడము, డబ్లింగ్ పనులు చేయడము, మన స్టేషన్లు కొత్త స్టేషన్ తీసుకురావడము, ఇవన్నీ కూడా వారి హయాంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎంతోమంది చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున్ గారిది. ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే. నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున్ గారిది. కాబట్టి ఈరోజు 21 సంవత్సరాలైనా చనిపోయినా ఇంత ఆప్యాయతోటి, ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రజల మనసుల్లో జులుం చేసి సంపాదించలే, కేవలం ప్రేమతోటి, కేవలం ఆప్యాయతతోటి వాళ్ళకు కావాల్సిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడిగా నిలిచిండు, ఎదిగిండు. కాబట్టి ఈరోజు అశేషమైన జనవాహిని ఆయనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి
మహబూబ్నగర్ జిల్లాలో ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చిండ్రు. ఒక మహేంద్రనాథ్ గారు, ఒక మల్లికార్జున్ గారు, ఒక జైపాల్ రెడ్డి గారు, ఇలా చాలామంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపిండ్రు. వారికి తోచరైనంత అభివృద్ధి చేసిండ్రు. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించిండ్రు. మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి, మిత్రులకు, డాక్టర్ మల్లికార్జున్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఈరోజు హైదరాబాదులో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు అది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాటుపడిన అందరినీ కూడా 1969 ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని, వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మేము మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా. అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు, ఆ రోజు ఒక్కొక్కరుగా చేయలే, వాళ్ళు ఒక సమూహ శక్తిగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టిండ్రు. అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు. కాబట్టి వాళ్ళ చరిత్రని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ సమయస్ఫూర్తిని, ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావితరాలకు అందించాలి. ఈరోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మొన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచారం జరగదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి. కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి